వెల్కమ్ టు రామోస్ టీవీ. నేను ఫేస్బుక్ లైవ్ లో మొన్న మాట్లాడింది నీళ్ళ గురించి, అది కూడా అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మాట్లాడాను. కానీ ఎల్లో మీడియా ఆల్మోస్ట్ ఒక రోజంతా ఇంకేం న్యూస్ లేనట్టు, నేనేదో జగనన్నను వ్యతిరేకిస్తున్నట్టు, మరి అదే వీడియోలో నేను క్లియర్గా జగనన్న స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డానో వాళ్ళు కాకుండా దానికి జగనన్న ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ 1 full day ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు. నేను 2014 ఎలక్షన్స్ కన్నా ముందు జగనన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి. దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి, అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది. అది నమ్మే ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంట నడిచాము. మరి వారి కుటుంబ సభ్యులాగా, ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు. అదే లైవ్ వీడియో అంటే, ఫేస్బుక్ లైవ్ అంటే ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేదేం ఉండదు. మరి ఆ లైవ్ లో నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్ గా అందరికీ తెలిసినప్పటికీ కూడా అది జగనన్న మీద ఆపాదించి మాట్లాడడం. అలాగే ఈరోజు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా అని చెప్పి ఈనాడు పేపర్లో ఒక టైటిల్ పెట్టారు. నేను ఎవరిని ప్రశ్నించాను అనేది క్లియర్ గా రాయాలి. ఎందుకంటే నేను ప్రశ్నించింది, పోరాడుతుంది అధికారులతోనే, జగనన్నతో కాదు. జగనన్న దగ్గరికి వెళ్తే, సీఎం ఆఫీస్కి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను. అంటే జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి. ప్రతి చిన్నది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయిపోవాల్సింది కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తా ఉంది అని ఒక బాధ తప్ప, ఒక వారం రోజుల నీళ్ళకు కూడా అధికారులు అడిగితే కుదరదని చెప్పడము, ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను. అధికారులు కూడా ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నారు. వాళ్ళు ఒత్తిళ్లకు లోనయ్యి, అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతా ఉన్నాను. అయితే ప్రతిసారి ఇక్కడి వరకు రావాల్సి వస్తుందని ఒక బాధతో నేను ఆ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది. దాన్ని రాద్ధాంతం చేసేసి, నేను మొదటిసారి ఇంటరాక్టివ్ సెషన్ అని ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే మాట్లాడేలా విధంగా మన సోషల్ మీడియా వాళ్ళతో కూడా వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడే విధంగా నేను మాట్లాడ్డాను. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాను. అవన్నీ కూడా వక్రీకరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డారు. అసలు నేను జగనన్నని వ్యతిరేకించినట్టు, పార్టీని వదిలిపోతున్నట్టు, అంటే నేను ఏదో పెద్ద ఫ్యూచర్ను ఊహించేసుకొని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు. కేవలం జగనన్న చెప్పిన పని చేయడం, ప్రజల్ని ఎలా ఆదుకోవాలి, జగనన్న చెప్తే ప్రజలకు తోడుగా మాకొక నియోజకవర్గం అప్పచెప్పారు. ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము. అది మాత్రమే నేను వర్క్ చేశాను. మరి ఈరోజు అలాంటప్పుడు నాకు చాలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు, నేనేదో మంత్రి అయిపోవాలనో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ లేవు. ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి, నువ్వు పక్కనుండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్. అంత మేము విధేయులుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని వీడిపోతా ఉన్నారు, జగనన్నను వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది కాకుండా ఎస్సీలకి
జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలో గుర్తుండిపోవాల. అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా మన రాష్ట్రంలో పదవుల్లో కావచ్చు, అలాగే సంక్షేమ పథకాల్లో కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను దేని గురించి మాట్లాడ్డానో అది మాత్రమే రాయండి, దాన్ని మీరు పార్టీకి జగనన్నకి ఆపాదించకూడదని చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా. దట్టు ఈరోజు నేను ఇంకొకళ్ళు ఇలాగా వచ్చి ఏదన్నా విషయాలు అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ విషయాలు కావచ్చు, ఏదన్నా విషయాలు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా, అంటే దాన్ని పెద్ద వైరల్ చేసేదో చాలా పెద్ద తప్పు చేసేస్తారు. అంటే ఓపెన్ గా వచ్చి మాకు ఈ కష్టం ఉంది, నేను మాట్లాడాలనుకుంది, నేను కన్వే చేయాలనుకుంది నా నియోజకవర్గ ప్రజలకి మనం కలిసికట్టుగా పోరాడుకుందామని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా నేను. అలాగే ఎవరైతే ఈ నీళ్ల కోసం ఫైట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ పోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాను. కానీ ఇది స్టేట్ మొత్తము అందరూ చూసేలాగా మా పార్టీనే వ్యతిరేకించే విధంగా వీళ్ళు ఆపాదించి దాన్ని భయంకరంగా చిత్రీకరించారు. నాకు నిజంగానే చాలా బాధగా ఉంది. అంటే మీడియాలో కూడా ఒక ఎస్సీ మహిళ వచ్చి మాట్లాడితే ఎల్లో మీడియా ఇంత అంటే పాయింట్ అంతా డైవర్ట్ చేసేసి ఇంత వాళ్ళ స్వప్రయోజనాల కోసము వాళ్ళేదో చంద్రబాబుని టీడీపీని వాళ్ళేదో బాగుపరచుకోవడానికి జగనన్న వాల్యూ తగ్గించాలన్నట్టు చూస్తా ఉన్నారు. జగనన్న మీరు తగ్గిస్తే తగ్గిపోయేది వాల్యూ తగ్గిపోయేది ఏముండదు. ఎందుకంటే మీరు విత్తనం వేసి భూమిలో నాటితే చెట్టుగా మొలుస్తాడు, బంతని కొడితే డబుల్ స్పీడ్ లో పైకి వస్తాడు. సో మీరు ఎన్ని చేసినా ప్రజలకి ఎవరు మంచి చేశారనేది ఈరోజు మన రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇట్లాంటి రాతలు నువ్వు 100 కాదు రోజు రాసుకున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారు జగనన్న పాలనని. అంటే ఇదేదో నేను చెప్పడమో, మేము గడప చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాము. మా నియోజకవర్గంలో ప్రతి ఇంటి వాళ్ళు చెప్పారు జగనన్న మాకు మంచి చేస్తా ఉన్నారు, జగనన్న వల్లే మేము బాగుపడ్డాము, ఆర్థికంగా నిలదొక్కున్నామని ఎన్నో ఎస్సీ కుటుంబాలు, ఎస్టీ కుటుంబాలు, బీసీ మైనార్టీ కుటుంబాలు చెప్పడం నేను గమనించాను. మరి అలాంటప్పుడు ఏ రోజైనా మీ మొత్తం అంటే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటా ఉంటారు కదా 14 ఏళ్ళు అని చెప్పి, 14 ఏళ్లలో ఎమ్మెల్యేలంతా కనీసం మీ నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరగాలి, ప్రతి గడప అని వదిలేండి, ప్రతి ఊరు తిరగాలనే ఒక్కసారైనా పంపించారా? ప్రజల కష్టాలు తెలుసుకోవాలని చెప్పి పంపించారా? నేను 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచాను మా నియోజకవర్గంలో, సింగరమల్ నియోజకవర్గంలో. ఎందుకంటే దాని ముందు పాలించింది తెలుగుదేశం పార్టీ. నీళ్ల గురించి కానీ దేని గురించి కూడా ఎమ్మెల్యే పట్టించుకునేది కాదు. తెలుగుదేశం పార్టీకి అసలు ఒక ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. ఇదంతా వాళ్ళు 14 ఏళ్ళు మన రాష్ట్రాన్ని పాలించి ఇదే అధికారులకి వృద్ధి నేర్పించారు. కాబట్టి ఈరోజు మేము 5 ఏళ్లలో వాళ్ళని మార్చుకోవడంలో చాలా కష్టపడతా ఉన్నాం. అది మీకు అర్థం కావట్లా. మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి ఈ 5 ఏళ్లలో కూడా చాలా కష్టపడతా ఉన్నాం. ఇంకా జగనన్న అనుకున్నట్టు 30 ఏళ్ళు జగనన్న ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో అధికారులు కానీ ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం మారే అవకాశమే లేదు. ఎందుకంటే జగనన్న లాంటి వాళ్ళు వచ్చి ప్రతి క్యాస్ట్ని అడ్రస్ చేసుకుంటూ, ప్రతి రిలీజియన్ని అడ్రస్ చేస్తూ, వీళ్ళ కులంలో వీళ్ళ మతంలో అన్ని మతాల్లో మనం సమానంగా అందరినీ పైకి తీసుకురావాలి, చేయి పట్టుకుని పైకి తీసుకొచ్చే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు పెట్టారు. మరి ఈరోజు జగనన్న ఇన్ని చేస్తున్నప్పటికీ ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తా ఉన్నారు. అలాగే ఈ
జగనన్న ఈ సోషల్ జస్టిస్ అనేది కావచ్చు, ఇదన్నీ అంటే అసలు ఇప్పటి వరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఇంత వైడ్ రేంజ్లో మైక్రో లెవెల్లో వెళ్ళి ఆలోచించినవన్నీ జగనన్న చేసినప్పుడు మీరు ఇవన్నీ ఎలా రాస్తారు? అంటే ఒకళ్ళు ఎవరైనా వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక లేడీ ఎమ్మెల్యే కావచ్చు, ఒక దళిత్ లేడీ ఎమ్మెల్యే కావచ్చు, పైకి వచ్చి ఏదన్నా వాళ్ళకి అధికారులతో కష్టమైంది అని చెప్పుకుంటేనే అది డైరెక్ట్ ఇంకా జగనన్నకు ఆపాదిస్తారా? అంటే ఎవరు వచ్చి బయట ఏం మాట్లాడకూడదా? నాకు నా నేబరింగ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్తో నాకు కష్టం ఉందని చెప్పి నేను చెప్తుంటే మీరు దాన్ని జగనన్నకు ఆపాదించారు. మీరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు. మరి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఎన్నో గొడవలు ఉన్నాయి, అవి మాత్రం పట్టించుకోరు. అలాగే ఈరోజు ఈనాడు రామోజీరావు గారిని తీసుకుంటే వాళ్ళ కన్న కొడుకే ఈరోజు లేకపోవచ్చే వాళ్ళు ఈ లోకంలో, కన్న కొడుకే ఆయన వ్యతిరేకించారు. మరి మీ కుటుంబాల్లోనే, ప్రతి కుటుంబాల్లోనే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాకు కొన్ని విభేదాలు, నీళ్ల గురించి ఎవరి నియోజకవర్గం వాళ్ళు నీళ్లు తెచ్చుకోవాలనే ఫైట్ ఎప్పుడు ఉంటుంది. అంటే అది కూడా మాట్లాడకూడదు. అధికారులు కూడా మేము మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా అది జగనన్నకు ఆపాదిస్తారంటే నాకు నిజంగానే ఇంత దరిద్రము, ఇంత నీచమైన పేపర్ని చింపేయాలా? అసలు ఇట్లాంటి పేపర్లను ఇంకెవరు కూడా చదవకండి. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. జగనన్న కోరుకున్నట్టు 175కి 175 కొట్టాల. ఆ రోజు మాత్రమే. ఈ రోజు హైదరాబాద్లో ఉన్నాడు జగనన్న. నిజంగా నేను నిన్ను వేడుకుంటా ఉన్నా, వీలైతే చంద్రబాబు నాయుడిని ఈ దేశం దాటిచ్చన్న, ఈ రాష్ట్రం కాదు ఈ దేశం దాటిచ్చి పంపించేసి, నిజంగా ఇలాంటి వాళ్ళు మనకి చీడపురుగులు లాంటి వాళ్ళు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి కుంచె బుద్ధి, కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళు మనకు ఉండకూడదు. అలాగే ఈ మీడియా కూడా, ఈ ఎల్లో మీడియా కేవలం ఈ ఎలక్షన్ వరకే. ఈ ఎలక్షన్ దాటాక మీ రాతలు ఎంత మాత్రం పనిచేసినాయో, ఎంత మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారో అవన్నీ కూడా తెలిసిపోతాయి. ఇంకా మీరందరూ కూడా పెట్టాబేడా సర్దుకుని వెళ్లాల్సిన రోజులు త్వరలో వస్తా ఉన్నాయి. 2024లో జగనన్న 175కి 175 కొడతారు. ఆ రోజు ఇది జరుగుతా ఉంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ స్టేట్ కాదు, మీలాంటి బ్యాచ్ అంతా కూడా ఈ దేశం వదిలిపోవాల్సిన రోజు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి మా నియోజకవర్గంలో మేము ఏం కష్టం ఉన్నా మేము మాట్లాడతాం. ఇంకొకసారి ఇలా వక్రీకరించారు, ఏమన్నా చేశారంటే, ఆల్రెడీ ఏబిఎన్లో ఇలా ఒకసారి మా మీద తప్పుడు ప్రచారం చేస్తే కేసు వేశారు. కోర్టుకు అటెండ్ అవ్వట్లే ఆయన మహానుభావుడు. నెక్స్ట్ కూడా ఇదే విధంగా కోర్టుకు లాగుతా, ఒక్కరిని కూడా వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి కానీ రిపీట్ అయితే వదిలేదు. అండ్ ఈ రోజు నేను దళిత మహిళగా చెప్తా ఉన్నా, జగనన్న దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, జగనన్న ఇప్పుడు ఈ సెకండ్ వద్దమ్మా నువ్వు పక్క నుండి ఎవరికైనా సపోర్ట్ చేయంటే కూడా నేను రెడీ. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు జగనన్నకి నాకు దూరం చేసే విధంగా మీరు ఎలాంటి వాళ్ళంటే కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి కూడా గొడవ పెట్టే రకాలు మీరు అలాంటి ప్రచారాలు చేస్తారు. కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ప్రజలందరినీ వేడుకుంటాను. ఆ లైవ్ నేను ఏదైతే ఇచ్చానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 గంట ఉంది, మొత్తం చూడండి. ఎవరు ఏం వక్రీకరించారో మీకు అర్థమవుతా ఉంది. ఎప్పుడు చూసినా ఈ ఎల్లో మీడియా ఇష్టం వచ్చి నీ కట్ చేసి వేసేది. యూటర్న్ తీసుకుంది పద్మావతి. ఏం యూటర్న్ తీసుకున్నాను నేను? జగనన్న ఏమన్నా అంటే కదా యూటర్న్ తీసుకోవడానికి. నేను అనలేదు. అననప్పుడు యూటర్న్ ఏంటి? రైట్ టర్న్లోనే ఉన్నా నేను. ఎప్పుడు నేను రైట్ వేలోనే, రైట్ పాత్లోనే ఉన్నాను. ఈ రోజు చెప్తున్నా, ఇంకొకసారి నా జోలుకు వచ్చారంటే కోర్టుకి ఇడిస్తా ఒక్కొక్కడిని. గుర్తుపెట్టుకోండి.